బాయ్ రామ్ రామ్ అందరికీ ఎట్లూరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ ధృవాక్షి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ గణేష్ల జూనికి అయితే వచ్చినాం మనం. సో ఇప్పుడు ఇంకా ఎగ్జాక్ట్గా 70 days ఉంది గణేష్ చతుర్థికి అయితే. సో ఇక్కడ భయ్య అయితే జబర్దస్త్ మోడల్ విగ్రహాలు అయితే తయారు చేసిండు భయ్య. 150 pieces ఉన్నాయి కంప్లీట్గా విగ్రహాలన్నీ కలిపి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు విగ్రహాలు అనేది అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. 12 feet నుంచి 25 feet వరకు విగ్రహాలు తయారు చేసిండు మన భయ్య అయితే. సో కొన్ని హైలైట్ పీసెస్ కూడా తయారు చేసిండు. సో ఆ పీసెస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు చూడొచ్చు ముంగట మనకి ఈ బుల్ అయితే ఏదైతే కనిపిస్తుండో, సో ఈ సేమ్ విగ్రహం మన కేత్వారిగా రాజా అని ముంబైలో పెట్టినమాట. సో మీకు పిక్చర్ కూడా పెడతా కింద. సో ఈ విగ్రహంది, సో ఈ విగ్రహం హైలైట్ అనమాట ఈసారి. సో చాలా పెద్ద విగ్రహం ఇది. సో మీరు కేత్వాడిక రాజా అని కొడితే ఆ విగ్రహాలలో ఈ విగ్రహం కూడా వస్తుంది అనమాట. 2 bulls ఉంటాయి ముంగట. సో చూడొచ్చు భయ్య సిట్టింగ్ పొజిషన్. సో కంప్లీట్గా బాలాజీ టైప్ ఉందన్నమాట. సో భయ్య అయితే కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్లో కానీ స్టాండింగ్ పొజిషన్లో కానీ చిన్న విగ్రహాలు 12 feet నుంచి 25 feet వరకు అన్ని వెరైటీల విగ్రహాలు తయారు చేసిండు. సో ఈ విగ్రహం వచ్చేసి చాలా పెద్ద విగ్రహం, 25 feet ఉందన్నమాట విగ్రహం అనేది. సో ఇంకా కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా ఫినిషింగ్ అనేది ఎలా ఇస్తుండు భయ్య అనేది. సో ఆల్మోస్ట్ భయ్య చెప్పిన ప్రకారం అయితే 60% బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 40% మాత్రం బుకింగ్ అవైలబుల్ ఉంది. ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే పోయి చేసుకోండి బుకింగ్ అనేది. సో మీరు చూడొచ్చు మల్లార్ గణేష్ కూడా తయారు చేసిండు భయ్య. ముంబైలో హైలైట్ అయింది గణేషెస్ అనేది మల్లార్వి. సో ఆ మోడల్ కూడా సేమ్ మోడల్ కూడా మన భయ్య అయితే తయారు చేసిండు. ఇంకా కొన్ని మోడల్ అయితే ఎట్లా తయారు చేసిండంటే ఆ కిరీటం మీద మన అమ్మవారు రూపం అనేది భయ్య అనేది ఓన్ కాన్సెప్ట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ కూడా కిరాక్ అయితే ఉందన్నమాట. సో అక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో ముంబైలో, సో వాళ్ళే కళాకారు వాళ్ళు వచ్చి ఇక్కడ విగ్రహాలు అనేది తయారు చేసారు అనమాట. కొన్ని వాళ్ళ ఓన్ కాన్సెప్ట్ ఉన్నాయి. కొన్ని ముంబైలో ఏవైతే ఫేమస్ విగ్రహాలు అయితే ఉన్నాయో హైలైట్ అయినాయి 2024లో హైలైట్ అయిన విగ్రహాలు భయ్య అయితే తయారు చేసిండు. సో మీరు చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్ ఉంది గణేష్. సో బ్యాక్గ్రౌండ్ కూడా మీకు కిరాక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తున్నాను అనమాట కంప్లీట్గా. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా వాళ్ళు కంప్లీట్గా జ్యువెలరీ వర్క్ కూడా ఇప్పుడే చేస్తున్నారు. జస్ట్ అప్పుడు కుందన్స్ అనేది మనకి స్టిక్ చేస్తారనమాట. సో ఈ విగ్రహం చూడొచ్చు కిరీటం పైన అమ్మవారి రూపం అయితే ఇచ్చిండు. సో భయ్య దగ్గర చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా యూనిక్ కాన్సెప్ట్ విగ్రహాలు ఉన్నాయి. సో మీకు లైక్ 3 heads గణేష్ కావాలనుకుంటే మీకు ఆ గణేషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మన కృష్ణుని రూపంలో గణేష్లు అయితే అవైలబుల్ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ బుకింగ్ అయితే 60% వరకు అయిపోయింది అంటుండు భయ్య అయితే. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడవచ్చు విగ్రహాల కింద ఇట్లా బుక్ అని స్టిక్కర్ పెట్టినమాట. సో ఆ విగ్రహాలు అనేది బుక్ అయినాయి. సో ఈ విగ్రహం కూడా హైలైట్ ఉంది. సో మనం కొంచెం నరసింహస్వామి రూపంలో నరసింహస్వామి మీద కూర్చున్నట్టు విగ్రహం అయితే తయారు చేసిన భయ్య. సో ఇక్కడ ఈ విగ్రహం కూడా చూడండి మీరు, కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం. ఈ విగ్రహం కూడా మీరు ముంబైలో పెట్టినమాట. ఆ విగ్రహం కూడా హైలైట్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకొక విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం వచ్చేసి మన శివ భగవాన్ పార్వతి పైన గణేశుడు కూర్చుంటాడు అనమాట. ఆ కాన్సెప్ట్ విగ్రహం కూడా తయారు చేసిండు, కానీ కంప్లీట్గా ఫినిషింగ్ కాలేదు. సో ఆ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు క్లియర్గా వీడియో అనేది చూపిస్తాను అనమాట. సో ఈ విగ్రహం కూడా చూడండి, చెవులు అనేది చాలా పెద్దగా ఉన్నాయి. గణేష్ కాన్సెప్ట్ అనేది వేరే ఉంది. సో ఒక్కొక్క విగ్రహంకి ఒక్కొక్క కాన్సెప్ట్ ఇచ్చిండు భయ్య అయితే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కలరింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట. మ్యాక్సిమం ఒక 5-6 daysలో స్టార్ట్ అవుతుందంట కలరింగ్ కూడా. సో ఇక్కడ చూడవచ్చు మీరు కృష్ణుడు టైప్ గణేష్. సో ఈ విగ్రహం కూడా చూడండి కంప్లీట్గా చెవులు వచ్చేసి చాలా పెద్దగా కానీ, అండ్ పైన శేషనాగ్ కానీ, అండ్ మీకు కిరీటం కాడ వచ్చేసి